అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఒకరి ప్రశ్న. ఒక సోదరిమణి నన్ను అడుగుతున్నారు, దీదీ నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అయితే వారి వల్ల నాకు నమాజ్ అనేది చదవడం కుదరడం లేదు. ఆ పిల్లలు మలమూత్ర విసర్జన చేయడం కానీ లేదా పిల్లలు ఏడవడం కానీ ఏదో ఒక కారణం వల్ల నాకు నమాజ్ అనేది ఆచరించడానికి కుదరడం లేదు. అయితే దీనికి గాను ఒక పరిష్కారం చూపించండి, నాకు ఒక ప్లానింగ్ అనేది చెప్పండి అని ఒక సోదరిమణి అడుగుతున్నారు. అయితే అలాంటి వారి గురించి ఈ వీడియో నేను తీయడం అనేది జరుగుతుంది. అయితే సహజంగానే పిల్లలు తల్లులకు అంటు పెట్టుకుని ఉంటారు. అది లోక సహజం, ఇంకా ప్రకృతి ధర్మం కూడా. ప్రతి బిడ్డ కూడా తన తల్లి దగ్గరే ఉండాలని ఆశిస్తూ ఉంటుంది. అది మనం ఎంతగా పిల్లల్ని దూరం పెట్టాలనుకున్నా ఆ తల్లి కూడా పెట్టలేదు, అలాగే పిల్లలు కూడా పెట్టలేరు. కొన్ని కారణాల వల్ల ఇలా అయినా మరికొన్ని కారణాల వల్ల ఏమవుతుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మనకి సహకరించదు. అంటే మన పెద్దలు మన పక్కన లేకపోవడం వల్ల కూడా మన పిల్లల్ని ఎవరు చేరదీసే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి సందర్భంలో కూడా మన పిల్లలు మనకి అంటి పెట్టుకుని ఉంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ పిల్లల మలమూత్ర విసర్జన కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి వాంతు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే ఇక తల్లి మీదే ఆ భారం అనేది పడుతూ ఉంటుంది. అయితే అలాంటి తల్లుల్ని ఈరోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ముందుగా మీరు సంకల్పం అనేది చేసుకోవాలి. ఈ రోజు నుండి నేను ఏ నమాజ్ కూడా ఖజా కానివ్వకుండా నమాజ్ అనేది ఆచరిస్తాను అనే సంకల్పం మీరు గట్టిగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇక మీరు ప్రతిరోజు రేపటి గురించి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో అదేవిధంగా రేపటి నమాజ్ గురించి ఈరోజే ప్లానింగ్ అనేది మొదలుపెట్టాలి. ఇప్పుడు చూడండి, మీరు రేపు ఇడ్లీ వేయాలి అంటే ఈరోజు పిండి నానబెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు రేపు ఉదయం నమాజ్ చదువుతున్నారు అంటే ఈరోజు రాత్రి మన బిడ్డని పడుకోబెట్టేటప్పుడు రాత్రి ఏ విధంగా పడుకోబెట్టాలి అంటే దువాలు చదివి, అంటే సూరాలు చదివి మనం నిద్రపుచ్చాలి. రాత్రి నమాజ్ అనంతరం మనం నమాజ్ ముగించుకున్న తర్వాత పిల్లలకి ఆయతల్ కుర్సీ, అలాగే సూర్య బహ్రా నుండి చివరి 2 ఆయతులు, ఫలక్, నాస్ ఈ సూరాలు, ఇంకా ఖుల్ సూరాలు అంటే సూర ఇఖ్లాస్, ఇంకా అలాగే అల్హమ్ సూరా అంటే సూర్య ఫాతిహా కూడా చదవచ్చు. అలాగే మనకి దిష్టి తగలకుండా కొన్ని సూరాలు ఉంటాయి, అవన్నీ చదివి మన బిడ్డను నిద్రపుచ్చేటప్పుడు అవి బిడ్డ మీద ఊదే అలవాటు తప్పకుండా చేసుకోవాలి. అలాగే అల్లాహ్ దగ్గర దువా కూడా చేసుకోవాలి. ఓ అల్లా, ప్రతి కీడు నుండి నా బిడ్డను నువ్వు కాపాడు అని, చెడు దిష్టి నుండి కూడా కాపాడు అని మనం దువా చేసుకుని ఆ బిడ్డ మీద ఊదడం అనేది చేయాలి. ఇక తర్వాత మనం నిద్రపుచ్చే ముందు పిల్లలకి డైపర్ వేయడం అనేది అలవాటు చేయాలి. అలవాటు చేస్తే నిద్రపోయే ముందు పగలంతా మనం వేయకపోయినా పర్వాలేదు, కానీ రాత్రి వేళ మనం డైపర్ వేయడం వల్ల పిల్లలు మన బట్టలని తడిపే అవకాశమే ఉండదు. కాబట్టి మనం ఉదయం నమాజ్కి ప్రిపేర్డ్గా ఉంటాం. అయితే ఉదయం నమాజ్కి మనం లెగిసేటప్పుడు మనం వెంటనే లెగిస్తే ఆ పిల్లలు నిద్ర చెడిపోయి పిల్లలు కూడా వెంటనే లేస్తారు. కాబట్టి అలా కాకుండా చప్పుడు కాకుండా ప్రశాంతంగా బిడ్డను నిద్రపుచ్చి పక్క నుండి లేచేటప్పుడు దిండు ఒకటి తల్లి స్పర్శలాగే తగిలేటట్టుగా దగ్గరకు పెట్టి మనం లేవడం వల్ల పిల్లలు నిద్ర అనేది భంగమవ్వదు. అయితే మనం వెంటనే సున్నత్ ఫరజ్ అనేది అదా చేసుకోవాలి. మనకి మహా అయితే ఈ ఫరజ్ సున్నత్కి ఎంతో సమయం పట్టదండి, ఒక 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు. అయితే మీరు ఈరోజే మొదలు పెడుతున్నారు, మీ పిల్లలు ఏడుస్తారు అని భయం మీకు ఉంటే మీరు చిన్న చిన్న సూరాలతో నమాజ్ని ముగించండి. అలాగే ఫజర్ నమాజ్ తర్వాత మీరు దువా అనేది చేసుకునే సమయం ఉంటే దువా కూడా చేసుకోవచ్చు. ఆ బిడ్డలకి మళ్ళీ ఒకసారి దువా చేసి ఊదండి. ఆ తర్వాత మళ్ళీ మనం జొహర్ నమాజ్కి వచ్చేటప్పటికి ఆ సమయంలో కూడా మన పిల్లల్ని చూసేవాళ్ళు, ఎత్తుకునేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేకపోతే కనుక మనం ఏం చేయాలి అంటే ముందుగా మన పిల్లలకి ఆహారం అనేది పెట్టేయాలి. అంటే 12-12:30 లోపు మన పిల్లలకి ఆహారం పెట్టేసి 1 గంట అయ్యేసరికి నిద్రపుచ్చేయాలి. ఆ పిల్లల్ని పడుకోబెట్టాము అంటే మరీ చిన్న పిల్లల గురించి నేను చెబుతున్నాను. ఆ పిల్లలు నిద్రపోయారంటే మీరు ప్రశాంతంగా నమాజ్ అనేది ఆచరించుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అంటే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉన్నారు, అప్పుడు కూడా మన పిల్లలు మనల్ని సతాయిస్తున్నారు అంటే ఏం పర్వాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన మనవళ్ళు ఆయన నమాజ్ చదువుతూ ఉంటే ఆయన భుజాల మీదకి ఎక్కేవారు. ఆయన
మెడ మీదకి ఎక్కేసేవారు. ఎక్కినప్పుడు ప్రవక్త వారు వాళ్ళు దిగే వరకు ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండేవారు. లేదంటే ఒక్కొక్కసారి ఆయన పక్కకి నెట్టేసి, అంటే దించేసి, పక్కకి దించేసి ఆయన సజ్దా చేసేవారు, నమాజ్ పూర్తి చేసేవారు. మన పిల్లలు ఆ సమయంలో కూడా మన మీదకెక్కి ఏమి ఆడినా సరే పర్వాలేదు, మనం ప్రశాంతంగా నమాజ్ చేసుకోవచ్చు. కొందరు తల్లులు ఏమనుకుంటారంటే, మన సజ్దా చేసేటప్పుడు మన పిల్లలు ఎదురుగా వచ్చేసారు, మనం సజ్దా చేయకూడదు అని అనుకుంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే, చక్కగా ఆ బిడ్డని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా నమాజ్ చదువుకుని వాళ్ళు ఎంతగా ఆడినా పర్వాలేదు, మనం నమాజ్ని అనేది ఆచరించుకోవచ్చు. ఇది ప్రవక్త గారికే సహజంగా జరిగింది. అలాంటిది మన తల్లులకి జరగడం అనేది పెద్ద గొప్ప విషయం కూడా కాదు, ఆశ్చర్యకరమైన విషయం అంతకంటే కాదు. కాబట్టి మనం ప్రశాంతంగా నమాజ్ని, జొహర్ని ఆచరించుకోవచ్చు. అలాగే అసర్ నమాజ్ టైం కూడా మీరు బిడ్డకి ఏదో రకంగా ఆహారాన్ని అందించేయండి. నమాజ్ టైంలో మన బిడ్డలు ఆకలితో ఏడవకుండా మీరు చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే బిడ్డలు ఎక్కువగా సతాయించే అవకాశం అనేది ఉండదు. ఆ టయానికి మీరు బిడ్డకి ఆహారం పెట్టేసి ఆడుకోవడానికి ఏదో ఒక వస్తువులు వేసేసి అక్కడ మీరు పక్కన నమాజ్ అనేది ఆచరించుకోవచ్చు. లేదు మరీ చంటి బిడ్డలు, నాకు అవకాశం కూడా లేదు, ఎవరు ఎత్తుకునే వారే లేరు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, కేవలం ఫరజ్ నమాజ్ మాత్రమైనా మీరు చదవండి. కనీసం కూర్చునైనా చదవండి. కుర్చీలో కూర్చునైనా మీ బిడ్డ పక్కన మంచం మీద నిద్రపోతున్నారు, మీ ముఖాన్ని చూస్తే తను ఆడుకుంటాడు అని అనుకున్నప్పుడు మీరు పక్కన మంచం మీద బిడ్డ ఉన్నప్పుడు మీరు పక్కన కుర్చీలో కూర్చుని నమాజ్ని ఆచరించండి. అది కేవలం 4 రకాతులైన ఫరజ్ నమాజ్ని మీరు ఆచరించండి. ఇక మగ్రిబ్ నమాజ్ సంగతి అంటారా? ఆ సమయంలో మీ పిల్లల్ని బయటకి అస్సలు పంపించవద్దు. మగ్రిబ్ సమయంలో శైతాను యొక్క ప్రేరణ ఎక్కువగా పిల్లల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మగ్రిబ్ నమాజ్ టైంలో మీ పిల్లల్ని బయటకి పంపించవద్దు. మీరే మీ పక్కన పెట్టుకుని మీరు నమాజ్ అనేది ఆచరించడానికి ప్లాన్ చేసుకోండి. అది కూడా ఎలా అంటే, మీ పిల్లలు ఆ సమయంలో ఎలాగో నిద్రపోరు కాబట్టి మీ పిల్లల్ని ఎక్కువగా ఆడించడానికి లేదా తినిపించడానికి మీరేం చేస్తారంటే, నేను చేసేది మీకు చెప్తున్నాను. నేను ఎక్కువగా మరమరాలు అంటారు కదా, అవి కొని పిల్లలకి ఒక చిన్న గిన్నెలో వేసి ఇచ్చేదాన్ని. ఆ టైంలో వాళ్ళు దాన్ని కింద వలకపోసి ఎత్తుకుని తిని ఆడుకుంటూ ఉండేవారనమాట. అలాంటి చిన్న చిన్న తినుబండారాలు ఏదో ఒకటి తినే వస్తువు పిల్లల చేతికిచ్చి నమాజ్ అనేది ఆచరించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తను తీసుకుంటూ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొన్ని పదార్థాలు ఇచ్చినప్పుడు పిల్లల గొంతులోకి ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఏదైతే మన పిల్లలకి పడుతుందో అలాంటివే చిన్న చిన్నవి తినుబండారాలు ఇచ్చి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మనం నమాజ్ అనేది ఆచరించవచ్చు. అలాగే మనం ఏదైతే నమాజ్ చదువుతున్నామో నమాజ్ అయిన వెంటనే కూడా పిల్లల మీద ఊదడం కూడా మనకి ఒక రకంగా సులువుగా ఉంటుంది. అయితే నన్ను కొందరు అడగవచ్చు, అక్క మీరు చెప్పేది 2 పిల్లలు ఉన్న తల్లిల గురించి కదా, మరి మీరు ఒక్క పిల్లవాడి గురించి ప్లానింగ్ చెప్తున్నారేంటి అని. నేను చెప్పేది ఒక్క పిల్ల కాదు, 2, 3, 4 ఉన్నా సరే మనం ప్లానింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఒకవేళ మనం 2 పిల్లలు ఒకే వయసు ఉన్న 2 పిల్లలు అనుకోండి, ఒక్కొక్క ఇంట్లో కూడా అలా కూడా జరుగుతూ ఉంటుంది. 1 సంవత్సరం తేడాలో 2 పిల్లలు కలుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది ఇంకా కష్టమైపోతుంది. పెద్దలు లేకపోతే మరీ దారుణంగా ఆ తల్లి పరిస్థితి అనేది దిగజారిపోతూ ఉంటుంది. అలాంటి తల్లులు ఏం చేయాలంటే, ఆ పిల్లలకి అంటే మనకి ఎలాగైనా ఆ పిల్లలు 6 నెలలు 7 నెలలు ఉన్నప్పుడైతే మరీ కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో కేవలం మీరు పిల్లలు నిద్రపోయే సమయాన్నే మీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ పిల్లలు సంవత్సరం పిల్లలు అయ్యారు, నడక వస్తుంది అని అనుకున్నారంటే అప్పుడు ఈ ప్లానింగ్ చేసుకోండి. అదేలాగా అంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు నమాజ్ చదువుతుంటే ఆ 2 పిల్లలు కొట్టుకోవడం కానీ, బయటకు వెళ్ళిపోవడం కానీ, అల్లరి చేయడం కానీ, పడిపోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు మీరేం చేయాలంటే, ముందు మీ ఇంటికి గడియ పెట్టేయండి. గడియ పెట్టేసి మీరు ప్రశాంతంగా వజూ చేసుకుని ఆ పిల్లలిద్దరినీ తీసుకువచ్చి జానిమాజ్ వేసుకుని మీరు జానిమాజ్ మీద నించుని పక్కన కూడా వేరొక జానిమాజ్ వేసి ఆ పిల్లల్ని చూస్తూ కూడా మీరు నమాజ్ చేయొచ్చు. మీరు నమాజ్ చేస్తూ ఉండండి, ఆ పిల్లలు కూడా అదే విధంగా మీరు ఏ విధంగా అయితే లెగుస్తున్నారో కూర్చుంటున్నారో అదే విధంగా ఆ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. కనీసం ప్రశాంతంగా ఒక 3 రకాతులు కానీ 4 రకాతులు కానీ ఏదైతే ఫరజ్ నమాజ్ ఉంటుందో దానిని మాత్రమేనా మీరు ఆచరించండి.
ఆచరించిన తర్వాత మీకు దువాలు చదువుకోవడానికి సమయం లేదు, సున్నత్ చదువుకోవడానికి సమయం లేదు, నఫీల్కి మీకు సమయం లేదు అని అనుకుంటే వెంటనే లేచి మీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి. ఇక ఇషా సమయానికి వస్తే కేవలం 4 రకాతు ఫరజు ఇంకా వాజిబ్ 3 రకాతులైనా మీరు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నించండి. కనీసం భర్త సహాయమైనా తీసుకుని రాత్రిపూట నమాజ్ మీరు ఆచరించడానికి ప్రయత్నించండి. భర్త వచ్చిన తర్వాత భర్తకి పిల్లల్ని అప్పజెప్పి ప్రశాంతంగా మీరు నమాజ్ అనేది ఆచరించుకోండి. మీరు ప్లానింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా భావించవద్దు. మనం రేపటి గురించి ఎంతలా ప్లాన్ చేస్తామంటే మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించేస్తూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లలు పసికందులుగా ఉన్నా సరే రేపు మన పిల్లలు ఎదిగి ఏ ఉద్యోగం చెయ్యాలి, ఏం చేస్తే వీళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచిస్తాం. అలాంటిది రేపటి నమాజ్ గురించి మనం ఈరోజు ఆలోచించకపోతే ఎలా అమ్మా? కాబట్టి మనం ప్రశాంత హృదయంతో ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇటు అటు చేసి పిల్లలకి నిద్రపుచ్చడం కానీ, ఆహారం పెట్టడం కానీ, నమాజ్ టయానికి వాళ్ళకి అంటే నమాజ్ చదివే టయానికి ఆ పిల్లల ఆహారం టయానికి మనకి కనీసం ఒక అరగంట 15 నిమిషాలైనా మనం గ్యాప్ అనేది ఇస్తూ ఉండాలి. దానికి దీనికి వ్యత్యాసం అనేది ఉంటూ ఉండాలి. అలాగే పిల్లలు ఏ టైంలో మనకి నిద్రపోతే మళ్ళీ ఏ టైంలో నిద్ర లెగుస్తారు అనేది కూడా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మన నమాజ్కి ఆ పిల్లల ఆడుకోవడానికి కానివ్వండి, నిద్రపోవడానికి కానివ్వండి, భోజనానికి కానివ్వండి, దీనికి ఇబ్బంది ఉండకుండా మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. కొంచెం కష్టం అనిపించినా సరే సుఖ సౌఖ్యాలను ఇచ్చే స్వర్గవనాలు అల్లాహ్ మన కోసం ప్రసాదిస్తాను అంటున్నాడు. కాబట్టి చిన్న చిన్న పిల్లల తల్లులు మీరు ఏదైతే నమాజ్ చేస్తున్నారో ఆ నమాజ్ని అల్లాహ్ అధికం చేసిస్తాడు. ఇలాంటిదే కదమ్మా అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడేది. ఇప్పుడు మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అల్లాహ్ నువ్వే ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అని మనం చేతులెత్తి దువా చేస్తే దాన్ని అల్లాహ్ పెద్దగా ఇష్టపడడు. ఎన్ని కష్టాలున్నా సరే, మనకి ఎన్ని బాధలున్నా సరే, ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే, ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే, మనం ఎక్కువగా యవ్వన వయసులో ఉండి చేసే ఆరాధనే అల్లాహ్కు ఇష్టం. అదే అల్లాహ్ ఇష్టపడతాడు కూడా. దాన్ని రెట్టింపు చేసి అల్లాహ్ మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి మనం ఒకటే నియత్ చేసుకోవాలి, అల్లాహ్ నేను నీ దగ్గర సాష్టాంగ పడాలి అనుకుంటున్నాను, దానికి వెసులుబాటు నువ్వే చెయ్యి, నువ్వే నా మొరను ఆలకించేవాడవు, అలాగే నేను ఏదైతే బాధపడుతున్నానో దాన్ని తీర్చేవాడవు కూడా నువ్వే. నా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచు, అలాగే నా పిల్లలు చేసే పేచీని కూడా తగ్గించు అని తల్లులు దువా చేసుకుంటూ ఇలా ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. అల్లాహ్ మనందరికీ మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.